నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని భాగ్యనగరంలోనూ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే స్నానం ఆచరించి నూతన వస్త్రాలు ధరించి దేవాలయాలకు బయలుదేరారు. పెద్దమ్మ తల్లి గుడిలో భక్తుల సందడి ఎక్కువగా కనిపిస్తోంది. కళ్ళు కనబడట్లేదు నాకు కనపడదు. నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని భాగ్యనగరంలోనూ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ప్రజెంట్ అయితే పెద్దమ్మ తల్లి టెంపుల్ దగ్గర నుంచి భక్తులతో మాట్లాడడానికి మా ప్రతినిధి లహరి సిద్ధంగా ఉన్నారు. లహరితో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి క్రౌడ్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ లహరి, వెరీ హ్యాపీ న్యూ ఇయర్ మీకు. న్యూ ఇయర్ అనగానే సాధారణంగా సెలబ్రేషన్స్ పార్టీలు అని చెప్పి గుర్తొస్తుంటాయి, కానీ భక్తులు ఈ కొత్త సంవత్సరాన్ని గుడికి వెళ్ళి దేవుడి ఆశీస్సులతో ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ టెంపుల్స్ కూడా వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. అక్కడటువంటి క్రౌడ్ ఎలా ఉన్నారు, ఏం చెప్తున్నారు? సాషా, వెరీ గుడ్ మార్నింగ్. ముందుగా ఐన్యూస్ ప్రేక్షకులకు అలాగే మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇక చూసుకోవచ్చు, నగర వ్యాప్తంగా కూడా న్యూ ఇయర్ వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇటు భక్తులు కూడా పెద్ద ఎత్తున ప్రముఖ ఆలయాలను కూడా వెళ్ళి ఆలయంలో ఉన్నటువంటి అమ్మవార్లు అయ్యవార్ల దర్శనం తీసుకుంటున్నారు, వాళ్ళ ఆశీస్సులు తీసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ నేను పెద్దమ్మ తల్లి ఆలయం దగ్గర ఉన్నాను. ఇక్కడ క్రౌడ్ కూడా చాలా పెద్ద ఎత్తున కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఉదయం తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీ అనేది పెద్ద సంఖ్యలో కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. సో విజువల్స్లో కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఆలయం కూడా సుందరంగా తీర్చిదిద్దారని చెప్పుకోవచ్చు. ఇక్కడ మొత్తం కూడా పువ్వులతో అలంకరించారు. అమ్మవారికి కూడా ఉదయం నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి అలంకారంలో కూడా అమ్మవారు కూడా భక్తులకు దీవెనల రూపంలో అమ్మవారి ఆశీర్వచనం కూడా అందుతుందని చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు, క్రౌడ్ అనేది ఉదయం తెల్లవారుజాము నుంచే అధిక మొత్తంలో భక్తుల రద్దీ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. చూసుకోవచ్చు కూడా మనం విజువల్స్ లో. సో కొంతమంది భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఎక్కడి నుంచి వచ్చారు? ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ మీకు. హ్యాపీ న్యూ ఇయర్ అమ్మా. మేము ప్రకాశం జిల్లా పామూరు నుంచి వచ్చాం. ప్రకాశం జిల్లా పామూరు మాది. ఎక్కడి నుంచి వచ్చారు? పామూరు, ప్రకాశం డిస్ట్రిక్ట్, ఏపీ. బాగానే ఉందండి. బాగానే చేసుకున్నాము, ఇబ్బంది లేదు, హ్యాపీగా ఉంది. అమ్మవారి సలహాలతో వస్తుందని ఆశీస్సుల కోసం వచ్చామండి. అది ప్రతి సంవత్సరం వస్తుంటారా? వస్తుంది. సో అమ్మ, న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్. సో ఎలా సెలబ్రేట్ చేసుకుంటుంటారు? పెద్దమ్మ తల్లి ఆలయం అంటే ఎప్పుడు వస్తుంటారు? చాలా గొప్పగా చేసుకుంటున్నాము. ఇది ఫస్ట్ టైం నా జీవితంలో. ఈరోజు ఏమంటే బర్త్డే నాది. ఇది శ్రీనివాసరెడ్డి గారు నన్ను ఈరోజు పిలుచుకొని వచ్చారు. మాది కూడా ప్రకాశం డిస్టిక్ పామూరే. ఇక్కడికి వచ్చున్నాను. చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. అమ్మవారి శక్తి, అమ్మవారికి చెప్పాలన్నా మహాతల్లి. ఆమె దర్శనం ఈరోజు వచ్చినందుకు నా జన్మ ధన్యమైంది నిజంగాను. మీ అందరికి కూడా న్యూ ఇయర్ శుభాకాంక్షలు. అందరికీ ఈ గుడి కట్టించినటువంటి ఆ రెడ్డి గారికి ధన్యవాదాలు. జనార్దన్ రెడ్డి గారికి ఎంత వేలాది జనాలు వస్తున్నారు. అందరికీ అమ్మ శక్తి, అమ్మ యొక్క ఆశీర్వాదము, అమ్మ యొక్క కరుణ ప్రపంచంలో మీరు అందరికీ కూడా ఉండాలని ప్రార్థించుకుంటున్నానమ్మా. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సో చూస్తున్నాం కదా, ఇక్కడ పెద్దమ్మ తల్లి ఆలయంకి ఇక్కడ వాళ్ళే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తూ ఉంటాం. హైదరాబాద్ నగర వాసులే కాదు, ఎక్కడెక్కడి నుంచో కూడా వివిధ ప్రాంతాల నుంచి కూడా పెద్దమ్మ తల్లిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో కూడా ఇక్కడికి వస్తున్నారు. చూసుకోవచ్చు కూడా న్యూ ఇయర్ సందర్భంగా ఈ కొత్త సంవత్సరం అంటే 2004కి గుడ్ బై చెప్పి 2025కి స్వాగతం పలుకుతూ కూడా ఆ అమ్మవారి ఆశీర్వచనం తీసుకుంటే అంతా మంచి జరుగుతుందని ఒకే నమ్మకంతో ప్రతి ఒక్కరు కూడా ఆలయంకి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటున్నటువంటి పరిస్థితి. సో చూసుకోవచ్చు, చాలా మంది కూడా ఆలయం దగ్గర
దగ్గరికి వచ్చి ఆ అమ్మవారి ముందు సెల్ఫీలు దిగుతూ కూడా ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో నిన్నటి నుంచి కూడా ఆ నగరంలో ఎంజాయ్ మూడ్ అనేది కనిపిస్తుంది. నిన్న నైట్ మొత్తం కూడా ఇటు ఈవెంట్స్ కావచ్చు, పబ్స్ కావచ్చు, పలు చోట్ల ఎంజాయ్ చేసి మళ్ళీ మరుసటి రోజు ఆ అమ్మవారి ఆశీర్వచనం తీసుకుంటే చాలా బాగుంటుందని చెప్పేసి ఒక నమ్మకంతో ఇక్కడికి వస్తూ ఉన్నారు. సో ఇక్కడ మరికొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? గుట్ట జగదీర్గుట్ట నుంచా? సో ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? బాగానే అయింది దర్శనం. ఎంతసేపు అయింది దర్శనం లోపల? అయిపోయింది మాకు 5-10 మినిట్స్లో అయిపోయింది. సో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఇక్కడ ఆలయంలో? అంత బాగానే ఉన్నాయి. బాగానే ఉందా? అమ్మవారి దర్శనం ఫస్ట్ టైం వచ్చారా? ఫస్ట్ టైం కాదు, ఇంతకుముందు నేను వచ్చాను. నేను ఇక మళ్ళీ మా ఫ్యామిలీతో మళ్ళీ మా పాపని తీసుకొచ్చాక ఫస్ట్ టైం ఇది. ఓకే, అవునా? సో ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు న్యూ ఇయర్? సో నైస్. సో నైస్. సో నైస్. ఏం పేరు మీ పేరు? విదిష. ఏ క్లాస్ చదువుతున్నావు? సెకండ్ క్లాసా? ఎప్పుడు వస్తుంటావా గుడికి? దిస్ ఇస్ ద థర్డ్ టైం. దిస్ ఇస్ ద థర్డ్ టైం. నైస్ అండి. సో చూసుకోవచ్చు పెద్దమ్మ తల్లి ఆలయంకి చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ కూడా అమ్మవారి దర్శనం కోసం వస్తున్నారు. కొంతమంది స్నేహితులతో కలిసి వస్తున్నారు. లహరి, అలాగే మనకి families crowd తో అనేది కలిసి ఎక్కువగానే వస్తున్నటువంటి కనిపిస్తుంది. పరిస్థితి. నూతన సో చాలా సంవత్సరాన్ని- ఎంజాయ్ఫుల్ గా కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ. నూతన సంవత్సరాన్ని టెంపుల్తో అంటే అమ్మవారిని దర్శించిన తర్వాత స్టార్ట్ చేయాలని చెప్పి చాలా మంది భక్తులు కూడా పెద్దమ్మ తల్లి టెంపుల్కి అయితే వస్తున్నారు. మరి వారికి ఏమన్నా మినిమం నీడ్స్ అక్కడ ఏర్పాటు చేయడం జరిగిందా? వాటర్ ఫెసిలిటీస్ కానీ, ఉండడానికి షెడ్స్ కానీ అటువంటి ఏర్పాట్లు ఏమైనా చేశారా ఆలయ కమిటీ సభ్యులు? ఎస్ ఆశ, ఇక్కడ భక్తుల రద్దీ న్యూ ఇయర్ సందర్భంగా ఎక్కువగా ఉంటారు అని చెప్పేసి ఇటు ఆలయ అధికారులు కావచ్చు, చైర్మన్తో సహా, ఈవో సహా అందరూ కూడా పలు ఏర్పాట్లు కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి. ఉదయం నుంచి కూడా వందల మంది, వేల మంది కూడా క్రమక్రమంగా రద్దీ అనేది పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఆలయ అధికారులు కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. అలాగే ఇక్కడ ఎవరికైనా సరే వాటర్ కావాలంటే కూడా వాటర్ ఫెసిలిటీని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. సో చాలా మంది కూడా క్రౌడ్ అనేది మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. లోపల కూడా మనం విజువల్స్లో చూసుకున్నట్లయితే మొత్తం కూడా అలంకరణ కూడా చాలా సుందరంగా తీర్చిదిద్దారని చెప్పుకోవచ్చు. సో విజువల్స్లో మనం చూసుకోవచ్చు ఎంత ఏర్పాట్లు కూడా చాలా దిగ్విజయంగా చేశారని చెప్పుకోవచ్చు. ఇక్కడ పోలీసు వాళ్ళని కూడా అలర్ట్ చేశారు. ఎందుకంటే ఎవరిని కూడా లోపల ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఎక్కడికక్కడ కూడా ఏర్పాట్లు దిగ్విజయంగా చేసినటువంటి పరిస్థితి. చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, మహిళలకి సపరేట్గా, పురుషులకి సపరేట్గా ఒక క్యూ లైన్ ఏర్పాటు చేసి లోపలికి దర్శనం సాఫీగా అయ్యేటట్లు కూడా ఇక్కడ ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ముమ్మరంగా ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. ఎప్పటికప్పుడు కూడా ఎవరికైనా సరే ఎలాంటి ఇష్యూ ఉన్నా సరే ఇమీడియట్గా రియాక్షన్ అయ్యే విధంగా అయితే ఆలయ అధికారులు అయితే చొరవ తీసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ పోలీసు సిబ్బందిని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రతి ఫెస్టివల్స్లో కూడా ఆలయంలోకి ఎంతోమంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. అలాంటిది న్యూ ఇయర్ స్పెషల్గా మన గ్రేటర్ నగరంలో ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయము ఎంతో ప్రతిష్టాత్మకంగా చాలామంది భక్తులు కూడా ఇక్కడికి వస్తుంటారు. నగరవాసులే కాదు, ఇతర ప్రాంతాల నుంచి కూడా, సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వస్తుంటారు. కాబట్టి ఆ అమ్మవారి దర్శనం కోసము ఇక్కడ విశేషంగా విచ్చేస్తుంటారు. కాబట్టి వాళ్ళకు ప్రత్యేకంగా ఏర్పాట్లు ఉండే దిశగా అయితే ఇక్కడ ఆలయ అధికారులు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి. సో ఇక్కడ కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ముందుగా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. సో చూసుకోవచ్చు కదా ఇక్కడ స్వాములు, అలాగే భక్తులు, ఫ్యామిలీస్తో, ఫ్రెండ్స్తో అందరు కూడా ఇటు వచ్చినటువంటి పరిస్థితి. వాళ్ళు సో ఎక్కడి నుంచి వచ్చారు? ముందుగా హ్యాపీ న్యూ ఇయర్. సేమ్ టీ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ఇలా మంచిగానే చేసుకున్నాం, బాగానే జరిగింది అంతా. దర్శనం ఎలా అయింది? కొద్దిగా బాగానే మంచిగానే అయింది. ఎంతసేపు ఎట్లా అయింది మీకు? ఒక అర్ధ గంట పట్టింది. లోపల అర్ధ గంట టైం. సో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి, అంతా బాగానే ఉన్నాయి. సో ఫస్ట్ టైం వచ్చారు ఇక్కడికి? ఇదే ఫస్ట్ టైం మేడం. సో ఫస్ట్ టైం పెద్దమ్మ తల్లి ఆలయం. సో హౌ ఇస్ యు ఫీలింగ్? ఇదే ఫస్ట్ టైం, ఇప్పుడే మంచిగానే ఉన్నది, ఆఫీసర్గానే ఉన్నది. సో చూస్తున్నాం కదా చాలా మంది కూడా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు, అలాగే ఎప్పుడు తరచుగా ఇక్కడికి వస్తూ ఆ అమ్మవారి దర్శనం కోసం ఇక్కడికి విశేషంగా వస్తూ ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఈ న్యూ ఇయర్ సందర్భంగా ఇక్కడ దర్శనం కోసం వస్తున్నటువంటి పరిస్థితి. సో అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇంద్రనగర్. దర్శనం ఎలా అయింది? బాగా అయింది. ఎప్పుడు వస్తుంటారా న్యూ ఇయర్ అనగానే? వస్తాం. సో ఎవరెవరు వచ్చారు? 2 పాపలు, నేను, మా ఆయన. లే మీ పిల్లల? చెల్లె పిల్లలు. చిన్న పిల్లలు. సో ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు నాన్న న్యూ ఇయర్? బాగా చేసుకుంటాం. బాగా చేసుకున్నా. ఏం చేసావు? టిఫిన్ చేసాను. చేయలేదా? అమ్మవారి దర్శనం కోసం వచ్చాను. ఎలా అయింది దర్శనం లోపల? బాగా అయింది. బాగా అయిందా? ఎంతసేపు ఎట్లయింది? హాఫ్ అన్ అవర్. హాఫ్ అన్ అవరా?
ఓకే, చూసుకోవచ్చు కదా చిన్న పిల్లలు కూడా ఎంతో క్యూట్గా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నామని చెప్పేసి చెప్తున్నారు. సో చిన్న పెద్ద అని తేడా లేకుండా జాబ్ క్యాలెండర్ ఎలా చేంజ్ అయిన తర్వాత న్యూ ఇయర్ మామూలుగా మనము తెలుగు క్యాలెండర్ ప్రకారం మామూలుగా ఉగాది రోజున నూతన సంవత్సరం సెలబ్రేట్ చేసుకుంటాం. కాకపోతే నూతనంగా 24 సంవత్సరం నుంచి 25 సంవత్సరంకి జాబ్ క్యాలెండర్ చేంజ్ అవుతుంది కాబట్టి ఈ రోజున ప్రత్యేకంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అనేవి చేసుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంబరంగా జరుపుకుంటున్నారనే పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. మొత్తం కూడా పెద్దమ్మ తల్లి ఆలయ పరిసర ప్రాంతం అంతా కూడా భక్తులతో కిటకిటలాడుతుందని చెప్పుకోవచ్చు. ఎక్కడ చూసినా కూడా అమ్మవారి దర్శనం కోసం లోపలికి వెళ్ళేటువంటి భక్తులు, అలాగే లోపల నుంచి బయటకు వచ్చేటువంటి భక్తులతో కిరిసిపోతుందని చెప్పుకోవచ్చు. వీళ్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అయితే ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఆలయ అధికారులు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. సో ఇక్కడ మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు, ఎక్కడికక్కడ కూడా భక్తుల రద్దీ అనేది ఎక్కువగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. చిన్న పిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా అమ్మవారి దర్శనం కోసం విచ్చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక్కడే కాదు, నగరంలో ఉన్నటువంటి ప్రముఖ దేవాలయాలు కూడా తెల్లవారుజాము నుంచి ఎక్కువగా రద్దీ నెలకొందని చెప్పుకోవచ్చు. ఎక్కడికక్కడ ఇటు ఆలయ అధికారులు కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా సిద్ధం చేశారు. అలాగే చూసుకోవచ్చు, మనం ఉదయం నుంచే తెల్లవారుజాము నుంచి ఇటు అమ్మవారికి కూడా ప్రత్యేకమైనటువంటి అలంకారంతో అయితే అమ్మవారి దర్శనం ఇస్తుంది. రోజు కూడా విశేషంగా అమ్మవారికి అర్చనలు, అభిషేకాలు నిర్వహిస్తారు. అయితే ఈ రోజు న్యూ ఇయర్ సందర్భంగా అమ్మవారికి కూడా ప్రత్యేకంగా అలంకరించి అమ్మవారికి పువ్వులతో, ఏదైతే బంతి పూలతో అలాగే పువ్వుల అలంకరణ కూడా చాలా చక్కగా చేశారు. లోపల అసలు టెంపుల్ లోపలికి వెళ్తే రోజు కంటే ఈ రోజు చాలా భిన్నంగా ఉందని చెప్పుకోవచ్చు. బయట నుంచి లోపల వరకు కూడా పువ్వులతో చాలా చక్కగా అలంకరించి అమ్మవారి రూపం అనేది చాలా చక్కగా ఉందని చెప్పుకోవచ్చు. ఈరోజు అమ్మవారిని ప్రత్యేకంగా ఈరోజు దర్శనం చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్పేసి కూడా ఇక్కడ వచ్చినటువంటి భక్తులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తం మీద అయితే జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి ఆలయం వద్ద అయితే భక్తుల రద్దీ అధికంగా ఉందని చెప్పుకోవచ్చు. రైట్ లహరి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.